సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నాం కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదే కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి February 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక February 28th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ గెజెటెడ్ ఆఫీసర్ స్థాయి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC ST క్యాండిడేట్స్ అయితే కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక వివిధ బ్రాంచెస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్లో ఎవరైతే MPC అనేది కంప్లీట్ చేసి మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే నేవల్ ఆర్కిటెక్చర్, మెకానికల్, మెరైన్, ఆటోమేటివ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, మెటలాజీ, డిజైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో BE ఆర్ BTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో BE ఆర్ BTech అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్టులు అన్నిటికీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో మాత్రం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక July 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 ఇయర్స్ వరకు, OBC క్యాండిడేట్స్ అయితే కనుక 28 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసిస్టెంట్ కమాండెంట్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పే అనేది 56,100 రూపీస్ అనేది ఉంటుంది. దీంతోపాటుగా అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా రకాల అడ్వైజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి డిప్యూటీ కమాండెంట్ హోదాతో పాటు కమాండెంట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రమోషనల్ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏ పే స్కేల్ ప్రకారం మనకి ఎంతెంత అమౌంట్ అనేది పే చేస్తారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఇక పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే గనక టోటల్‌గా మనకి 5 స్టేజెస్‌లో ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎగ్జామినేషన్‌కి సంబంధించి టాపిక్స్ గనుక చూసుకున్నట్లయితే గనక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 మార్క్స్. నెక్స్ట్ మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 hours పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకి పర్టికులర్ లొకేషన్లో మాత్రమే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. లైక్ మనకి నోయిడా, ముంబై, గోవా, చెన్నై, కోల్కతా అనేటువంటి ఈ యొక్క సెంటర్స్లో మాత్రమే మనకి స్టేజ్ 2 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్తో పాటు పిక్చర్ ప్రిస్క్రిప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈ యొక్క టెస్ట్లు అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్టేజ్ 2లో క్యాండిడేట్ వెరిఫికేషన్తో పాటు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఎవరిదైతే స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 3లో వచ్చేసరికి మనకి ఫైనల్ సెలక్షన్ బోర్డ్ అని చెప్పేసి మరొక టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి సైకలాజికల్ టెస్ట్తో పాటు గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టేజ్ 3ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 4లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి న్యూఢిల్లీలో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే మెడికల్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి ఇండెక్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ అనేది టోటల్గా మనకి 44 వీక్స్ పాటు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. INA ఇజ్రాయెల్లో మనకి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వచ్చేటది కనుక ప్రొపోర్షనేట్ టు ద హైట్ అండ్ ఏజ్ +or -10% యాక్సిబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేటది కనుక వెల్ ప్రొపోర్షనేట్ మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హీరింగ్ వచ్చేసరికి మనకి నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలతో పాటు టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఐ విజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి పర్మనెంట్ స్టేటస్ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. ఈ విధంగా మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. స్టేజ్ 1 వచ్చేసరికి మనకి ఏప్రిల్లోను, స్టేజ్ 2 వచ్చేసరికి మే 2024లోను, స్టేజ్ 3 వచ్చేసరికి జూన్ అండ్ ఆగస్ట్లోను, స్టేజ్ 4 వచ్చేసరికి జూన్ అండ్ నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఫైనల్గా మనకి స్టేజ్ 5 వచ్చేసరికి మనకి డిసెంబర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.